8 రోజులకు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఇగో పిల్లగాడు వచ్చి గిట్ల చేసుకున్నాడు లగ్గం చేద్దాం గుట్ట కిందన్న వాళ్ళు ముగ్గురు తల్లి 2 కొడుకులు దీన్ని చంపేస్తున్నారు. నా ఇంటికి వస్తే మీరు లగ్గం చేస్తే చంపేస్తున్నారంటే చంపేస్తారంటే వెళ్ళిపోరా, నా బిడ్డను చంపుతారా, నేను వేరేవానికి ఇచ్చుకుంటా, నా ఇంట్లో ఉంచుకుంటా పోరా అంటే నేను చచ్చానే పోతా, నీ బిడ్డ చెప్పాడు. ఇంట్లోనే ఉంటా, ఈయన్నే బత్త నేను ఈయన్నే బత్త, ఇల్లు పెట్టిపోను, నా సిటీ దగ్గరనే నేను బత్త అన్నాడు. సరే గంగరమని అని చిన్నగా లగ్గం చేసుకొచ్చిన అయిపోయినాక ఏం చేసిండు, రోజు వాళ్ళ ఇంటికి ఓడి పెట్టిండు. నా ఇంటికి పోయిండు, 10 లక్షల దాకా ఎంపొచ్చిండంట, వాళ్ళ దగ్గరనే పెట్టిండంట. అది లగ్గంకు రూపాయి ఇవ్వలేదు, బంగారం చేయించి పెట్టిండంట. అమ్మ నాకు రూపాయి లేదు, పని చేస్తలేని, పైసలు ఇవ్వనంటే నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావురా, నువ్వు చచ్చిపోరా, నీ సాగు అనిరా, నీ పిల్లం గిల్ల పోనరా అని దీన్ని సట్టన సాపిల్లు పెట్టిర్రు. రికార్డు ఉన్నది చూడు సారు. నీ పిల్లని చంపేసాక మాకు నిద్రపోదు, మాకు ఏం పెళ్ళి తెలుసు. ఏం పెళ్ళిలో అలా నడుపుకోడుకు తిరుగుతుండు కొన్ని సంవత్సరాలే. అవురా అరిగా ఎట్లా చేసుకున్నావురా, ఈ టిప్పు పిల్లని ఎట్లా చేసుకున్నావురా, చంపుతావా లేదా, దాన్ని చంపేయి, నేను ఏం పెళ్ళితో మెప్పించి నేను ఎలా తీసుకొస్తా. ఇప్పటికి వచ్చింది ఏం లేదు, తెలుసో తెలియకో దాన్ని వేసుకున్నావు, దాన్ని చంపేయి. రోజు ధార పెట్టిండు అడిగి, ఆ సంగతి నాకు తెలియదు. ఒక్క మాట మాట్లాడు. ఇప్పుడు అమ్మ హరిబాబు వాళ్ళ ఇంటికి పోతున్నట్టు మీకు తెలియదు? ఎటు పోతున్నావు అంటే అమ్మని చూడబోతున్నా అన్నాడు. ఎందుకు పోతున్నావు అయ్యా, నీకు ఇష్టం లేని లగ్గం అయిపోయింది, నీ చంపుతారు, నా బిడ్డని చంపుతారు, నిన్ను చంపుతారు. ఒక్కరు పుట్టేదాకా ఒప్పుకోబట్టు, ఒక్కరు పుట్టినాక వాళ్ళ కులం నా కులం మాట్లాడి నిన్ను ఆడ సెట్ చేస్తా, కొద్దిగా ఓపుకోబట్టి ఇప్పుడు కోపంలో చంపేస్తారు, చల్లబడేదాకా ఓపుకోబడదాం, ఎగిరిత పడకురన్నా.